హలో హలో సోనం అన్న ఆ వీడియో డిలీట్ చేసి సోనం నువ్వు ఎవరు చూడరా సోనం ఒక మాట చెప్పు. వాళ్ళ ఇంట్లో ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా, ఆమెకు మస్తు కొడుతురు. అదే చెప్పమను ఇంట్లో కూడా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి నాకు ఒకటే ఇబ్బంది పెడుతురు. అసలు ఆ వీడియో డిలీట్ చేయకపోతే మంచిగా పిఎస్ కేసు ఇస్తా అంటున్నారు వాళ్ళు. నేనేం చేయాలైతే నువ్వు ఖరాబ్ చేసుకుంటే? వీడియో డిలీట్ చేసి ఇంత చెప్తున్నా. సరే వాళ్ళ ఇంటికి పోదమ్మా, చెప్పు వాళ్ళ ఇంటికి పోయి చెప్దాం. వీడియో అయితే సైడ్ కూడా ఏమైనా అవుతుంది, వద్దు ముందే ఆడామే అని మస్తు సార్లు చెప్పిన. అసలు నేను అస్సలు అనుకోలేదు. నేను చెప్తాను నా వీడియో అప్లోడ్ చేయకని వాళ్ళ ఇంట్లో చూసి నిజం చెప్తున్నా మీకు చాలా అంటే చాలా టార్చర్ పెట్టేస్తారు. నేను ఆల్రెడీ కూడా చెప్పినా, నేను ఆమెకి సోనం నువ్వు వీడియో తీసినా కూడా నువ్వు అప్లోడ్ చేయకని కూడా చెప్పినా. నేను చాలా సార్లు చెప్పినా, మీరు కూడా చూసే ఉండొచ్చు ఆ వీడియోలో. ఆమె ఏమో లైక్ నార్మల్ లే అని అనుకుంటా పెట్టింది. ఇప్పుడు ఎంత ఇష్యూ అవుతుంది మాకు తెలుసు. ఇక్కడ ఎన్ని కానీ ఫోన్లు వస్తున్నాయి, నాకు ఎట్లా ఇబ్బంది అవుతుంది నాకు తెలుసు. హలో హలో సోనం అన్న ఆ వీడియో డిలీట్ చేసి సోనం నువ్వు డిలీట్ చేయ. ఎందుకు చేయవు? మళ్ళీ ఎందుకు పోయినా మళ్ళీ ఆమెతోని? అరే అవును, పోతే అట్లా వీడియో పెడతారా? ఇప్పుడు ఒక సపోజ్ నువ్వే ఉన్నావు, వేరే ఎవరు చూడరా సోనం ఒక మాట చెప్పు. వాళ్ళ ఇంట్లో ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా, ఆమెకు మస్తు కొడుతురు. మళ్ళీ అది ముందుండాలే కదా. అవును సోనం ఏం చేసిందని చెప్పి ముందున్నానికి ఏం చేసామని చెప్పి మరి బయటికి పోయిరు కదా, అదేదో వాళ్ళ పేరెంట్స్ కి మీ పేరెంట్స్ కి చెప్పి పోవాలి. అరే పోయిరంటే సోనం ఇక క్యాజువల్ గా మీరు దానికి వీడియో అదే చెప్పమను ఇంట్లో కూడా. అరే అవును, వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో అంటే నమ్ముతారు, సరే వదిలేసి నేను వీడియోనో ఏదో ఒకటి చెప్తా. వాళ్ళ ఇంట్లో అంటే నమ్మరు కదా సోనం. చెప్పు అట్లనే చెప్పు. తీసే సోనం వద్దు, కావాలంటే మాట్లాడదాం. అమ్మో నేనేం మొక్కనియలేదులే కాలు, నేనేం మొక్కనియలేదులే నీ కాలు. నేను మొక్కుతాను, నువ్వు మొక్కనియలేవు. ఎందుకంటే నేను అనుకున్నా సర్లే పెట్టదేమో వీడియో అని అనుకున్నా. చూసేదాకా వీడియో అప్లోడ్ చేసేసినావు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి నాకు ఒకటే ఇబ్బంది పెడుతురు. అసలు ఆ వీడియో డిలీట్ చేయకపోతే మంచిగా పిఎస్ కేసు ఇస్తా అంటున్నారు వాళ్ళు. మళ్ళీ చెప్పు, మా ఫ్రెండే ఒట్టిగా మా కాలేజ్ అమ్మే పోయినామని చెప్పు. అరే నేను చెప్తా, వాళ్ళు వినాలి కదా, వాళ్ళు వినరు. ఇప్పుడు మీరు చేసిన వీడియో కాల్ ఇంకేదో అర్థం చేసుకుంటారు కదా సోనమాన. అట్లా చేయడం కరెక్టా? నువ్వే చెప్పు, ఒక మాట చెప్పు, కరెక్టా? మళ్ళీ మాకు చెప్పాలి కదా ముందే, చెప్పకుండా ఎందుకు పోయినావు? నేను నీకు ముందు చెప్పాలంటే నాకు తెలుసా నువ్వు వాడికి వస్తావని? నాకేమన్నా కలవడ్డదా? నేను ఆల్రెడీ దేవి అక్క వచ్చినా కూడా నేను దేవి అక్క కూడా చెప్పిన అక్క వద్దు అక్క అప్లోడ్ చేయక, నీ కాలు మొక్తా అక్క అప్లోడ్ చేయకూరు అని కూడా చెప్పినా మీకు. ఎంత తర్వాత ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది నీకు తెలియదు అసలు. ఒక మాట చెప్పి నువ్వు ఇన్ని చూసాను నువ్వు. ఇప్పుడు అది చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు, ఒట్టిగా పేరు మొత్తం బదలమైపోతుంది. నేనేం చేయాలైతే నువ్వు ఖరాబ్ చేసుకుంటే? చేసేసాము వీడియో డిలీట్ చేసి, ఇంత మంచిగా చెప్తున్నా వీడియో డిలీట్ చేసేసి వాళ్ళ ఇంట్లో చూసి వాళ్ళ ఇంట్లో ఎవరో చుట్టాలు ఎందుకు చేస్తున్నావు? నేను నీకు మంచి అడుగుతున్నా చూడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు అంటే చెప్పేది నువ్వు. అలా చుట్టాలు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా టార్చర్ చేస్తున్నంట ఆమెకి. ఏంది నువ్వు తరంతో పోయినావు అది అనుకుంటా. అసలు అయింది ఏదో ఒకటి ఉంటే మీరు ఏదో ఒక బ్యాడ్ పోర్ట్రేట్ చేస్తున్నారు మొత్తం బయట. ఫ్రెండ్ అని చెప్పు. ఏంది చుట్టాలందరికి ఫ్రెండ్ అని చెప్పు. అవును నేను చెప్తా పోయి, వాళ్ళు వినాలి కదా. నేను చెప్తాను, ఆ వీడియోలో ఫ్రెండ్ లాగా లేదు కదా, మొత్తం ఎట్లా అప్లోడ్ చేసేసినావు కదా మొత్తము. సరే సోనం చేసినా కదా, వదిలేసి నా తప్పు ఉంది కదా, మీది ఏం తప్పులేదు కదా. వీడియో డిలీట్ చేసేసే, మంచితనంగా అంటున్నా. వీడియో డిలీట్ చేసేసే. దేవ్యాకి ఏడుంది? ఉంది అన్న ఉంది.
ఏడు నాన్నే ఉందంటే దేవ్యకి ఫోన్ దేవ్యకి మాట్లాడు ఒకసారి దేవ్యకి చెప్పు డిలీట్ చేసేమని చెప్పు ఇయ్య. అది యాక్టివ్ లేదా ఆమె లేదు సోనం ఇంటికాడికి వస్తే గలీజ్ అయిపోతా పుల్ల చెప్తున్నా. ఎందుకంటే మ్యాటర్ నాది 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 కాదు ఇడ ఆ పిల్లది ఆమెది ఏమైనా అవుతుంది అని చెప్పేసి నేను బాధపడుతున్నా అంతే తప్ప, కానీ నాకేం అయ్యేది లేదు ఆడ. వాళ్ళ చుట్టాలు చూసి ఆమెకి ఎవరెవరో ఫోన్లు చేసి అందరూ ఆమె టార్చర్ పెడుతురంట. మళ్ళీ ఆమె ఏమైనా చేసుకుంది అనుకో మళ్ళీ మీ మీద అవుతుంది. సరే మేమే మీ ఇంటికి వస్తాంలే. మా ఇంటికి ఎందుకు వస్తావు? సరే వాళ్ళ ఇంటికి పోదమ్మా చెప్పు, వాళ్ళ ఇంటికి పోయి చెప్దాం. వీడియో అయితే డిలీట్ చేయాలి. వీడియో డిలీట్ చేసేసి సోనం అయిపోతుంది. నువ్వు మా ఇంటికి వాళ్ళ ఇంటికి కూడా ఎందుకు చెప్పు, మళ్ళీ నాకు అర్థం కాదు. డిలీట్ చేస్తే ఏమైతుంది ఉంచితే? వద్దు అవసరం లేదు సోనం, వద్దా అని చెప్తున్నా. ఎంత మంచి చెప్తున్నా, వద్దు డిలీట్ చేసేసి. ఫ్రెండ్ అయినా నీకు ఆల్రెడీ నీకు చెప్పిన నా పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతింటది, అట్లనే ఆడ సైడ్ కూడా ఏమైనా అవుతుంది. వద్దు ముందే ఆడామే ఆడామే అని మస్తు సార్లు చెప్పిన. అన్నావు కదా నువ్వు చెప్పుకో. నేను చెప్పుకుంటా అన్నా, నేను ఏమని చెప్పుకుంటా అన్నా, నేను వాళ్ళ ఇంట్లో పోయి చెప్పుకుంటా అని చెప్పినానా? నువ్వు వీడియో అప్లోడ్ చేసావు నాకు తెలుసా? మా ఇంట్లో పర్సనల్ గా నేను చెప్పుకుంటా, మా గర్ల్ ఫ్రెండ్ కి నేను చెప్పుకుంటా, వాళ్ళ పేరెంట్స్ కి నేను చెప్పుకుంటా. నేను చెప్పుకుంటూ వదిలేసే వాళ్ళ పేరెంట్స్ కి నేను చెప్తాను చెప్పలే కదా నీకు? ఏడ చెప్పినా చెప్పినా నాకు వీడియో చూపిను. సరే సోనం అవన్నీ లొల్లిలు వద్దు సోనం, కుల్ల చెప్తున్నా. ఆ వీడియో డిలీట్ చేసేసి తీసినావు కదా పెట్టినావు కదా, ఆల్రెడీ పోయినా కూడా ఒక్క రోజులో 70,000 మంది చూసిర్రు. 70,000 మెంబర్స్ చూసిరు అంటే నాట్ ఏ జోక్, అది అర్థమవుతుందా? జోక్ కూడా కాదు, సీరియస్ గానే తీసుకున్నాను. మరి నువ్వు నా పైన మేకప్ వేసినప్పుడు అవన్నీ వేసినప్పుడు నన్ను ఎక్కియరా? సోనం నీకు నాకుంటే నువ్వు కూడా నాకు చేయమన్నా రివెంజ్ తీసుకో. నా బండి ఖరాబ్ చేయలేవా, నాకేం చేయలేవా చెప్పు? నేను ఉట్టినే అవును సోనం వేస్తే ఏమైంది? మేకప్ వేస్తే నువ్వు ఇప్పుడు నేను వేరే బయట దొరికితే నువ్వు పర్సనల్ గా పెట్టేసేస్తావు, నాకు అర్థం కాదు. ఫ్రెండ్ అని అన్నావు కదా, ఫ్రెండ్ అయితే ఏమవుతుంది ఇప్పుడు? అవును సోనం నాకు ఫ్రెండ్ నేను కాదని అంటలే, ఇప్పుడు కూడా ఫ్రెండ్ అని అంటున్నా నేను. కానీ వాళ్ళ ఇంట్లో చూసి వాళ్ళ ఇంట్లో కాకుండా వాళ్ళ చుట్టాల దోస్తులు అందరు చూసి ఆమె టార్చర్ పెడుతురంట. రేపటి రోజు ఆమె ఏమైనా చేసుకుంటే ఎవరికి ఇబ్బంది చెప్పు. అంత సీన్ లేదులే. ఏం సీన్ లేదు, నువ్వు అంటే అయిపోతుందా చెప్పు. ఆమెతో మాట్లాడదాంలే. అర్థం కాలే? ఆమెతో మాట్లాడదాంలే. ఎవరితో మాట్లాడుతావు? ఏమని మాట్లాడుతావు? సరే వాళ్ళ పేరెంట్స్ కంటే నువ్వు చెప్తావు, లేదంటే ఏదో ఒకటి మేము ఇట్లా దొరికి. సరే అన్న డిలీట్ చేస్తా లేదంటే లేదు, నేను స్కూల్ వాళ్ళ టైం అవుతుంది. అవును సోనం నీది మంచిగా ఉంది, తీసినావు అప్లోడ్ చేసినావు, మళ్ళీ నా ఇష్టం నేను పోతున్నా స్కూల్ పోతున్నా టైం అవుతుంది అంటే మళ్ళీ మేము ఏం చేస్తున్నాం? మేము ఖాళీ ఉన్నామా ఏందేమన్నా? మళ్ళీ నేను స్కూల్ పోవద్దా? స్కూల్ పోతా అంటే నాకు నేను ఇప్పుడు ఇంత పొద్దుగా నీకు ఎందుకు ఫోన్ చేసి చెప్తున్నా డిలీట్ చేయమని? నాకు అక్కడ ఇష్యూ దానికి చెప్తున్నా. నీకు ఇప్పుడు ఫోన్ చేసి ఇట్లా ఇబ్బంది పెట్టినా చెప్తాను. నేను ఏమంటాను డిలీట్ చెయ్యా, చేసి చేస్తా అని చెప్పిన. నువ్వు ఇట్లా ఊరికే సెట్ అయితే అసలుకే అయ్యా. ప్లీజ్ సోనం నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వీడియో డిలీట్ చేసేసి ఫోన్ కట్ చేసి. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? మా ఇంటికి వస్తా అని అంటున్నావు. మళ్ళీ మా ఇంటికి వస్తా అంటే నువ్వు అసలు అర్థం ఏంది? చెయ్యి ఇప్పుడు చేయి, నేను లైన్ లోనే ఉంటా, నేను చూస్తా. లైన్ లో ఉన్నప్పుడు చెయ్యా, నేను స్కూల్ నుంచి వచ్చినాక చేస్తా. ఆల్రెడీ ఆడ 60K దాటిపోయింది, నియర్ టు 70K ఉంది. అది వీడియో నాకు తెలిసి చూస్తురు ఓడోరు అందరు అడుగుతురు, మంచిగా ఉండదు. డిలీట్ చేస్తాను ఒక 2 గంటల్లో వచ్చేస్తాను నేను. మళ్ళీ 2 గంటలు అంటే నువ్వు స్కూల్లో పోతే ఒకటి డిలీట్ చేస్తావు సోనం, నాకు అర్థం కాదు. ఏం దేవికి చెప్తావు? ఆల్రెడీ నేను దేవి అక్క కూడా చెప్పిన, వద్దాక అని కూడా చెప్పిన. దేవి అక్క కూడా మళ్ళీ నీకు ఎట్లా సపోర్ట్ చేసి నాకు అర్థమైతే కూడా వీడియోలో పెడతానే చెప్పింది. ఏమని చెప్పింది? అవు పెడతా అని చెప్పింది, ఆయన వద్దా అని చెప్పినా కదా. అక్క వద్దాక ఇంట్లో చూస్తే ఇష్యూ అవుతుంది అని చెప్పినా నేను. ఆల్రెడీ అక్క కూడా చెప్పినా నేను. సోనం ఇగో పెట్టేసారు గిట్టేసారు కదా. ఇప్పుడు నేను లైన్ లోనే ఉంటా, వీడియో డిలీట్ చేసేసి మంచి చెప్పిన. కట్ చేసేసింది మేము అడా. నాకు ఇష్యూ కాదు, అటు సైడ్ నుంచి ఇష్యూ అవుతుందని చెప్పిన. నేను వీడియో డిలీట్ చేసేసి సోనం వీడియో డిలీట్ చేయాలని ఆ రోజు ఆ వీడియోలో కూడా చెప్పేసిన నేను. ఎందుకంటే ఒక అమ్మాయి కాబట్టి క్యాజువల్గా పోతాము, దోస్తులు ఉంటారు క్యాజువల్గా పోతాము, అట్లా నార్మల్గా డ్రింక్స్ కోసం పోయి మేము కూర్చొని ఒక బేకరీలో కూర్చొని మేము ఇట్లా తింటుంటే అయిపోయి వచ్చేసి మొత్తం వీడియోలు పెట్టేసుకుంటే ఎట్లుంటుంది? కలిసేది ఎప్పుడో ఒకసారి.
దానికి కూడా ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు అది. ఫోన్లో ఎవడతలేదు మే. నాకు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ సైడ్ నుంచి ఇబ్బంది. సోనం ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? కట్ చేస్తా, నా స్కూల్ పోతా నేను. అరే పో సోనం, నీకు స్కూల్ పోకండి నేను ఏమంటలేదు కదా. సరే మీ మమ్మీ దగ్గరకు వచ్చి మీ మమ్మీతో మాట్లాడాలా? ఇప్పుడు మమ్మీతో మాట్లాడతా. మీతో ఎందుకు మాట్లాడుతూ సోనం? నేను అందుకే నీ దగ్గరకు వస్తలే, నేను నీ దగ్గర కూడా వస్తలే, అందుకే వీడియోస్ చేయడానికి. నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి నేను వస్తలేదు. సరే ఏం సరే మంచిది. సోనం నేను లైన్ లో ఉంటా సోనం, వీడియో డిలీట్ చేసి డిలీట్ చెయ్యా? నేను డిలీట్ చేయన్నా. నీకు ఇష్టం వచ్చినప్పుడు ఏంది, నువ్వు ఎడబోతే ఆడికి మేము నువ్వు చెప్తే వేయాల నేను అన్ని. చెయ్యవా మళ్ళా? ఇప్పుడు నువ్వు వీడియో తీసింది నువ్వా నేనా? చెప్పు ఒక మాట. సరే నేను దొరికిన సోనం, నేను దొరికిన కాదని అంటలేదు, నేను ఏం తప్పు చేయలేడు. కానీ బయట పోర్ట్రేట్ ఏమవుతుందంటే నేను తప్పు చేసిన, ఆ పిల్ల కూడా పాపము అంటే లైక్ ఓడుతూనో పోయింది అన్నట్టు ఆ వేరే వేళ పోర్ట్రేట్ చేస్తారు కదా, నీకు తెలిసే తెలుసు. మరి మేము అందుకే చెప్పినాం నీకు, ఎందుకు వచ్చినావు, ప్రాబ్లం అవుతుంది కదా, ఎందుకు వచ్చినావు అంటే నా ఫ్రెండే, నా క్యాజువల్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్ అన్నాను. అవును ఫ్రెండే, నేను ఇప్పుడు కూడా ఫ్రెండే అని చెప్తున్నా. వాళ్ళ ఇంట్లో ఎవరెవరో చూసి, వాళ్ళ చుట్టాలు చూసి ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయలేవు. ఫ్రెండ్ అంటే ఎవరు నమ్ముతలేరు. మళ్ళీ నేనేం చేయాలి? కదా అంత లొల్లేందుకు చెప్పు నీకు నాకు. ఆల్రెడీ చూసిన వాళ్ళు చూసేసారు, ఇంకేంది? ఇంకా చూస్తారు కదా, వద్దు డిలీట్ చేస్తే అయిపోతుంది కదా. చూడరు కదా, నేను అదే చెప్తున్నా. నువ్వు ఒకసారి దేవి అక్కకి, నేను దేవి అక్కతో మాట్లాడతా, నువ్వు ఒకసారి ఈ సోనం. సోనం ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. ఓపెన్ గా చెప్తున్నా, నువ్వు కూడా ఏం చేస్తున్నావు మాకు కూడా అర్థమవుతుంది. ఇప్పటికి బతిలాడుతున్నా, ఇప్పటికి కూడా బతిలాడుతున్నా. ఈ టైంకి నువ్వు కాల్ చేసి నేను మళ్ళీ ఎందుకు బతిలాడుతున్నా పొద్దుగాల. అలా వీడియో ఓడోడో చూస్తున్నా, నైట్ నేను చూసేదాకా నాకు 10-20 మిస్ కాల్. మళ్ళీ నేనేం చేయాలి? నేనేం చేయాలని మళ్ళీ ఇంత ఈజీ చెప్తాను సోనం, నాకు అర్థం కాదు. డిలీట్ చేసేసి అయిపోతుంది కదా. నువ్వు ఆ 2 hours తర్వాత డిలీట్ చేయకపోతే నేను ఏం చేయాలి చెప్పు? 2 hours తర్వాత డిలీట్ చేయకపోతే ఇంటికి రా. ఇంటికి రావాలి, ఇంటికి వచ్చి డిలీట్ చేయి. మళ్ళీ బతిలాడుకోవాలి. ఒకలాగా తీసింది మీరైతే నేను బతిలాడుకోవాలి ఇక్కడ ఉల్టా. డిలీట్ చేయి అని. అరే భయ్ చేసింది అట్లా అంటే నాకు ఏమైనా కలవడ్డదా? మీరు వస్తారని చెప్పి నేను ఉంటే క్యాజువల్ వస్తే వచ్చి వీడియో తీసి దానికి పెద్ద చేస్తారు కదా సోనం. సరే సోనం అవన్నీ వద్దు, డిలీట్ చేసేసేయి. నీకు నాకు పంచదొద్దు, నాకు నీకు పంచదొద్దు. నువ్వు 2 గంటలు ఆగంటే ఆగుతలేవు నువ్వు. 2 గంటలు కాకపోతే నేను సీదా మీ ఇంటికాడికి వస్తాను. సరే సరే పెట్టు. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి 2 days అవుతుంది. నేను 2 days నుంచి బతిలాడుతున్నా వీడియో డిలీట్ చేయని. అందరూ చూసి ఏదో అనుకుంటారు, బ్యాడ్ లైక్ మొత్తం బ్యాడ్ పోర్ట్రేట్ అవుతుంది బయట. ఆ పిల్ల ఏమో ఫోన్ చేసి తరుణ్ నీతో వస్తే నువ్వేంది ఇట్లా చేసినావు నామే. నార్మల్ క్యాజువల్ గా కలుస్తాం ఎప్పుడో ఒకసారి, అట్లాంటి దానికి వచ్చి వీడియోలు పెట్టేసేసి ఎట్లుంటుంది చెప్పు? ఎవరి ఇంట్లోనే బాధ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమో అనుకుంటారు, మా ఇంట్లో ఏదో అనుకుంటారు. సరే మా ఇంట్లో అంటే నేను చెప్పుకుంటా, వాళ్ళు వీడియో తీసింది మమ్మీ మా ఫ్రెండ్ ఆమె అని చెప్పుకుంటా. కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అట్లా చెప్తే తిన్నారు కదా. నేను ఆమెకు ఆల్రెడీ చెప్తాను, వద్దు అన్న. దేవి అక్క కూడా చెప్తే లేతాను, నేను అది చేస్తా, అప్లోడ్ చేస్తా, వద్దాక అని కూడా నేను వీడియో ఆఫ్ అయిపోయినాక కూడా చెప్పినాను. వీడియో ఎందుకు పెట్టుకున్నావు? ఇట్లా వినకపోతే ఇంత లీనియర్ ఉంటే మేము కూడా తెగించాలి. మేము కూడా ఏం చేయాలి అదే చేస్తాం. ఇక చలో.